కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ వైసీపీ ఇద్దరము 50 కోట్ల రూపాయలు మధ్యవర్తి వద్ద ఉంచి ప్రజలకు డబ్బు పంచుదామని, అందుకు టీడీపీ నేతలు సిద్ధమా అని అన్నారు. 50 కోట్ల రూపాయలు సరిపోదు అనుకుంటే తన యావదాస్తిని అమ్మి ప్రజలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఓటుకు డబ్బు పంచే సంస్కృతి మంచిదో చెడ్డదో అర్థం కావడం లేదని, అయితే ప్రొద్దుటూరు ప్రజలపై తనకు ఎంతో ప్రేమ ఉందని తెలిపారు. బీసీలకు సంబంధించిన సభలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఎమ్మెల్యే గారు రేపు ఎలక్షన్స్లో ఓటుకు 10,000 ఇస్తారు, తీసుకోండి, ఓటు వేయకండి అని చెప్పినారంట. నేను ప్రవీణ్ కుమార్ రెడ్డికి ప్రజలకు చెప్పేది ఒకటే, నా దగ్గర 10 పైసలు ఆస్తి ఉంటే ప్రవీణ్ కుమార్ రెడ్డి దగ్గర వాళ్ళ తండ్రి దగ్గర 100 రూపాయల ఆస్తి ఉంది. నా సర్వ ఆస్తులు అమ్మితే 100 కోట్లు అయితే ప్రవీణ్ కుమార్ రెడ్డి దగ్గర 1000 కోట్ల ఆస్తి ఉంది. నేను 10,000 రూపాయలు కన్నా ఓటుకి ఇవ్వగలిగితే ప్రవీణ్ కుమార్ రెడ్డి 20,000 రూపాయలు ఇవ్వగలుగుతాడు. ప్రవీణ్ కుమార్ రెడ్డి 20,000 రూపాయలు ఓటుకు ఇప్పించుకోండి అని ప్రజలకు చెప్పాలనా, నేను 10,000 రూపాయలు ఇవ్వలేను అని చెప్పాలనా, ఓటుకు డబ్బులు ఇచ్చే సంస్కృతి మంచిదా చెడ్డదా అని చెప్పాలనా? అందుకే ఒక్క మాట అయితే చెప్పగలుగుతాను, నాకు ఈ ఊరి ప్రజల మీద ప్రేమ ఉండే మాట వాస్తవం. నేను సంపాదించే డబ్బుకు నా బిడ్డలు వారసులు కాదు, ఈ ఊరి పేదవారి వారసులు. ఈశ్వరుని దయవల్ల సంపాదించే ప్రతి రూపాయిని అధిక మొత్తంలో శాతాన్ని ఈ ఊరి ప్రజల కోసం, కష్టాల కోసమే ఖర్చు పెడతా. ఎన్నికలకు కూడా మనం 1 రూపాయి లెక్కేయకుండా ఎన్నికలకు పోదాం. 1 రూపాయి డబ్బు ఎన్నికలకు ఇవ్వాల్సిన అవసరం లేదు. నోటిఫికేషన్ కంటే ముందే నీవు కానీ నేను కానీ మన ఆస్తులు అమ్మేనా సరే 50 కోట్ల రూపాయలు తెచ్చి ఊరందరి ప్రజలకు పంచుదామంటే నేను ఆస్తులు తనఖా పెట్టి అమ్మే తీసుకొచ్చి ఇస్తా మీడియా చేతికి. ఎన్ని ఇండ్లు ఉన్నాయో, ఎంతమంది ఓటర్లు ఉన్నారో, ఎట్లా పంచాలనో అట్లా పంచండి. 50 కోట్లు సరిపోదు అనుకుంటే ఆయన సర్వాస్తులు అమ్మితే నా ఏమైనా 100 కోట్లు వచ్చాయేమో, కొంపలు గింపలు గోళ్ళు మొత్తం భూములు బుట్ర ఏడాడు ఉండేటి, ఒక 5-10 నాకు మిగిలించుకొని నా పిల్లం పిల్లల కోసం సర్వము ప్రజలకు పంచేదానికి మీడియా చేతికి ఇస్తా. ఆ పిల్లోడు కూడా ఇస్తే కనుక 2 కలిపి పంచేద్దాం. 50-50 పంచుదామా, 70-70 పంచుదామా, 90-90, అంతకన్నా నా దగ్గర లేదు. నా ఆస్తులు అమ్మినా రావు. నీ దగ్గర ఆస్తులు అమ్మితే ఒక 1000 కోట్లు వస్తుంది కాబట్టి నీకు ఇబ్బంది లేదు. నా దగ్గర ఉండబడిన ఆస్తి కాడికైతే అమ్మి ఓటు కోసం కాకుండా ప్రజల మీద ప్రేమతో పంచేదానికైతే నేను సంసిద్ధమే. నేను అట్లా పంచేవాడిని కాబట్టి నేను 20-30 ఏళ్ళ నుంచి సేవ చేస్తాను. ఆసుపత్రి అంటే ఇస్తానా, రోగం అంటే ఇస్తానా, ఆపరేషన్ చేస్తానా, చదివిస్తానా, పెళ్ళిళ్ళు చేస్తానా, పేరెంటాలు చేస్తానా, సావులకుండా, గుంత దగ్గర ఉండా, పేరెంట్ ఉండా, బిడ్డ ఎదిగిందంటే ఉండా, అన్ని చోట్ల నేను ఉండా. ఈరోజు నాయ బ్రాహ్మణుడు స్థలం కావాలా, కళ్యాణ మండపం అంటే ఉండా, సగర కులస్తులు అంటే ఉండా, అంగోవర్ అంటే ఉండా, ఎవరో చాగలమూరులో వచ్చి చచ్చిపోతామంటే 5 లక్షలు అంటే, ఇట్లా అన్ని చోట్ల నేను ఉండా. ఈరోజు ఎలక్షన్ కోసం ఉండలేను, 30 సంవత్సరాలుగా ఉండా నేను. కానీ నాకేమి ఇది కొత్త కాదు, నాకేం బాధ కాదు. నా సర్వాస్తులు అమ్మి ప్రజలకు పెట్టేదానికి సంసిద్ధం కాబట్టి నీకు గణ ఇష్టమైతే ఎన్నికలకు డబ్బు లేకుండా పోదాం, ఇద్దరం నమస్కారం పెట్టి అడుగుదాం. చంద్రబాబు నాయుడు చేసింది నువ్వు అడుగు, జగన్మోహన్ రెడ్డి చేసింది నేను అడుగు.